హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేనొచ్చేసి టమాటా చట్నీ పెడుతున్నాను. టమాటాలు 3 కేజీలు తీసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత ఇలా పొడవుగా కట్ చేసుకొని మనం ఒక గిన్నెలో వేసేసుకొని స్టవ్ ముట్టించి మనం ఒక గంట సేపు అయ్యే వరకు నీళ్ళు మగ్గే వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో మనం ఒక 2 స్పూన్లు నూనె అయితే వేశాను నేను. ఎందుకంటే కొంచెం అడుగు పట్టకుండా ఉంటదని. నేనైతే 3 కేజీలకు 6 గ్లాసుల కారం పొడేశాను. తర్వాతొచ్చేసి పసుపు గూడా యేసుకున్నాను ఒక 2, 3 స్పూన్లు. స్టవ్ ఆఫ్ చేసి దగ్గరికయిపోయింది గాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసి ఒక గ్లాస్ ఉప్పు గూడా యేసి కలిపేసుకొని పక్కకెట్టుకున్నాను. చల్లగయిన తర్వాత ఇలా మరీ మెత్తగా రుబ్బుకోగూడదు. అచ్చపచ్చగా నూరుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఆవాలు, జీలకర్ర ఒక టీ గ్లాస్‌లో సగం సగం తీసుకొని ఇలా పక్కలా వేయించుకొని ఇలా పొడి జేసుకొని అందులో కలిపేశాను. తర్వాతొచ్చేసి నేను 3 కేజీలు కాబట్టి ఒక కేజీ నూనెని వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర అన్నీ యేసుకోవాలి. కరివేపాకు. ఒకవేళ మీకు నచ్చితే అల్లం వెల్లిపాయ పేస్ట్ యేసుకోవచ్చు. కొద్దిగా చల్లగయినంక పోపులోనే ఒకవేళ కావాలంటే ఎల్లిపాయలు గూడా మీరు ఒకవేళ చింతపండు కావాలంటే గూడా చింతపండు ఏం కడగకూడదు. కడగకుండానే మనం మొత్తం అది ఒక్కొక్క చిన్న చిన్న పీస్‌లాగా తీసుకొని ఆయిల్ చల్లగైన దాంట్లో వేసుకోవాలి. ఎందుకంటే బూజనేది రాదు. వేడి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చింతపండు, లెమన్ గాని పిండుకొని ఇలా కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఇట్లా ఆయిల్ ఎక్కువున్నప్పుడు బాగా కలియబెట్టుకోవాలి. కలియబెట్టుకుంటేనే మనకు టేస్ట్ మంచిగొస్తాయి. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.